మా నినాదం ఏంది? ఇందిరమ్మ రాజ్యం, ఇంటింటా సౌభాగ్యం. మాట తప్పేది లేదు, మడమ తిప్పేది లేదు. ఇదేవరిది? డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సూత్రం. దాన్ని ఇప్పుడు మన పెద్దలు రేవంత్ రెడ్డి గారు పాటిస్తా ఉన్నారు. ఇచ్చిన మాట కట్టుబడి అన్ని కూడా చేస్తా ఉన్నారు. ఇది మంచి అవకాశం, గొప్ప వరం లాంటిది. ఎస్పెషల్లీ ఫర్ పీవీటీజీ, పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ అంటాం. అంటే ఇది అత్యంత అడుగున్నటువంటి రాక్ బాటం, అత్యంత అడుగున్నటువంటి కమ్యూనిటీ, ఈ చెంచు కమ్యూనిటీ. వాళ్ళతోటి స్టార్ట్ చేయాలి, అందరికి విస్తరింపజేయాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారి స్కీమ్ తీసుకున్నందుకు నేను ఈ అమ్రాబాద్ కాకుండా, అచ్చంపేట నియోజకవర్గమే కాకుండా, నారాయణ జిల్లా ప్రజలే కాకుండా యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజల తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారికి, నల్లమల్ల ముద్దుబిడ్డకు నేను కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను. ఇది మంచి స్కీము. ఇటువంటి స్కీములు రాబోయే కాలంలో పెద్ద మొత్తంలో విస్తరింపజేయాలని కోరుతా ఉన్నాం. ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి ఈ అచ్చంపేటలో ఉన్నటువంటి లాంగ్ పెండింగ్ ఇష్యూస్ ఉన్నాయి, లాంగ్ పెండింగ్ సమస్యలు ఉన్నాయి. వాటన్నిటిని కూడా వారి దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుంది. నేను మా ఎంపీ గారు పెద్దలు మల్లరాజు బాబు కొన్ని మనీ ఇచ్చాం, సార్ ఇవి కావాలని. దాని మీద స్టడీ జరుగుతూ ఉంది. కాబట్టి వారు రావడం ఈ ప్రాంతానికి ఒక మంచి అభివృద్ధి కోసం మంచి అవకాశం. కాబట్టి తప్పకుండా ఈ ప్రాంత అభివృద్ధి కోసం పనిచేస్తామని కూడా మనం చేసుకుంటూ, చివరగా ఈ మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ నల్లమల్ల కొత్తులు కాబట్టి నల్లమల్ల ముద్దు బిడ్డలకు అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. ఈ సభ మనది కాబట్టి మీరందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి విజయవంతం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. థ్యాంక్ యూ. ఇప్పుడు మా తోటి